ఓం శ్రీమాత్రే నమః. భగవద్బంధువులందరికీ నా నమస్కారములు. మిత్రులారా, మనం ప్రతిరోజు మన కళ్ళలో ఈ అందమైన ప్రకృతిని చూస్తున్నాం కదా. నదులు, కొండలు, చెట్లు, మనుషులు. కానీ వీటన్నిటికీ మూలమైన అసలు విత్తనం ఎక్కడ ఉందో మీకు తెలుసా? పాలలో నెయ్యి దాగి ఉన్నట్లు కంటికి కనిపించకుండా ఈ సృష్టిలోని ప్రతి అణువును నడిపిస్తున్న పరమ రహస్య శక్తి ఎవరు? లలితా సహస్రనామాల్లోని ఈ 85వ శ్లోకం. ఈ శ్లోకం సైన్స్కి కూడా అందని ఒక వింత సత్యాన్ని మనకు బోధిస్తుంది. మన కంటికి కనిపించే రూపం ఆ తల్లి లలితాంబికాదేవి, కంటికి కనిపించని ఆ రూపము ఆమె అని చెప్పే వ్యక్తావ్యక్త స్వరూపిణి తత్వం ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ ఆలోచన విధానాన్ని మార్చేసే పరమ జ్ఞానం. ప్రభావతి, ప్రభారూప, ప్రసిద్ధ, పరమేశ్వరి, మూల ప్రకృతి, అవ్యక్త, వ్యక్తావ్యక్త స్వరూపిణి. ప్రభావతి 4 అక్షరాల నామం. అపారమైన తేజస్సు, మహిమ మరియు ప్రభావం కలిగినటువంటి తల్లి. ప్రభావము అంటే ఇక్కడ సూర్యచంద్రాదులకు వెలుగును ఇచ్చే శక్తి. ఈ సృష్టిలో దేనికైనా ఒక సామర్థ్యం లేదా గుర్తింపు ఉందంటే దానికి కారణం వెనుక ఉన్న అమ్మవారి ప్రభావమే. ప్రభారూప 4 అక్షరాల నామం. స్వచ్ఛమైన కాంతియే రూపంగా కలిగిన తల్లి. అమ్మవారికి ఒక భౌతిక రూపమే కాదు, జ్ఞానకాంతియే ఆమె నిజమైన రూపం. యోగులు తమ ధ్యానంలో దర్శించే ఆ పరమేశ్వర కాంతి పుంజమే ఈ ప్రభారూపం. ప్రసిద్ధ 3 అక్షరాల నామం. అందరికీ తెలిసినది, విశ్వమంతటా నిండి ఉన్నది. ఏ శాస్త్రం వెతికినా, ఏ పురాణం వెతికినా చివరకు తేలే పరమాత్మ సత్యం ఆ తల్లి లలితాంబికాదేవియే. ఆ తల్లి సత్యస్వరూపిణిగా జగత్ ప్రసిద్ధి చెందినది. పరమేశ్వరి 5 అక్షరాల నామం. ఈ నామానికి అర్థం ఏంటంటే సర్వోన్నతమైన నియామకురాలు అని అర్థం. ఈ బ్రహ్మాండాలన్నిటినీ శాసించే పరమేశ్వరుడికే శక్తిని ఇచ్చే పరమేశ్వరి ఆ తల్లి అని. ఆమెను మించిన పాలకులు ఈ సృష్టిలో ఎవ్వరూ లేరు. మూల ప్రకృతి 5 అక్షరాల నామం. సృష్టి అంతటికీ మూల కారణమైన ప్రకృతి. ఒక చెట్టు పుట్టడానికి విత్తనం ఎలాగో ఈ 14 భువనాలు, నక్షత్రాలు, జీవరాశులు పుట్టడానికి మూలమైన చైతన్యం ఆ తల్లి లలితాంబికాదేవియే. ఆమె నుండే ఈ ప్రకృతి అంతా ఆవిర్భవించింది అని ఈ నామానికి అర్థం. అవ్యక్త 3 అక్షరాల నామం. కంటికి కనిపించని నిగూఢ శక్తి అని ఇక్కడ అర్థం. పాలు చూస్తే నెయ్యి కనిపించదు, కానీ పాలలో నెయ్యి దాగి ఉంటుంది. అలాగే ఈ సృష్టిలో అమ్మవారు కంటికి నేరుగా కనిపించకపోయినా ప్రతి అణువులోనూ అంతర్లీనంగా దాగి ఉంటుంది ఆ తల్లి లలితాంబికాదేవి. వ్యక్తావ్యక్త స్వరూపిణి 8 అక్షరాల నామం. ఈ నామానికి అర్థం ఏంటంటే కంటికి కనిపించే రూపము, కంటికి కనిపించని అరూపము రెండుగా ఉన్నది. మన కంటికి కనిపించే ఈ జగత్తు అంటే నదులు, కొండలు, మనుషులు అమ్మవారి వ్యక్తారూపము. వీటన్నిటినీ నడిపించే ప్రాణశక్తి అంటే ఆత్మ. ఆ లలితాంబికాదేవి అవ్యక్తారూపం అంటే రూపము ఆమెదే, అరూపము ఆ తల్లిదే అని అర్థం. ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల ఆత్మజ్ఞాన సిద్ధి కలుగుతుంది. ఈ శ్లోక జపం వల్ల మనసులోని అజ్ఞానం తొలగి బుద్ధి వికసిస్తుంది, జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. అంటే మూల ప్రకృతి నామం వల్ల మన జీవితానికి ఒక బలమైన పునాది దొరుకుతుంది అని అర్థం. అస్థిరత తొలగిపోతుంది, కీర్తి ప్రతిష్టలు పెరిగిపోతాయి. ప్రసిద్ధ నామస్మరణ వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు, కీర్తి లభిస్తాయి. చివరగా ఒక మాట, మూల ప్రకృతి అవ్యక్త అంటే మనం ఈ సృష్టి నుండి వేరు కాదు, ఆ తల్లి నుండే మనం వచ్చాము, తిరిగి ఆమెలోనే కలుస్తాము. మన కంటికి కనిపించే ప్రతి జీవిలోనూ ఆ తల్లే వ్యక్తమై ఉంటుంది. ఈ సత్యాన్ని గ్రహించిన రోజు మన మనసులోని అహంకారం నశించి అపారమైన ప్రశాంతత మనకు లభిస్తుంది. ఈ అద్భుతమైన వేదాంత రహస్యం మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో ఓం మూల ప్రకృత్యే నమః అని రాసి ఆ లోకమాతకు మీ ప్రణామం అర్పించండి. ఈ పురాణ సత్యం మరికొంతమందికి చేరడానికి ఈ వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి.
వచ్చే భాగంలో మరో సరికొత్త శ్లోక రహస్యంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః.